దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావరా? ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అయిన కూలీ మూవీ అయితే రిలీజ్ అయిపోయి వన్ డే అయిపోతుంది. వన్ డే లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకునే ముందు వన్ డే అయిపోయినా సరే టికెట్ బుకింగ్ సేల్స్ వచ్చేసి ఓన్లీ బుక్ మై షో లోనే 2.52 మిలియన్ సేల్స్ అయినాయి. ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి 7 లక్షల మంది ఉన్నారన్నమాట. టోటల్ గా మూవీ టికెట్ సేల్స్ ఇప్పటికి 3.22 మిలియన్ టికెట్స్ అయితే సేల్స్ అయిపోయాయి. దీన్ని చూసాక చాలా మంది ఇలా అనుకుంటున్నారు, మూవీలో అంత స్టోరీ లేదు కదా, అయినా సరే ఇన్ని టికెట్స్ ఎలా సేల్స్ అవుతున్నాయి, బుక్ అవుతున్నాయి అని అంటున్నారు. ఇక ఇదంతా సైడ్ పెట్టండి, ఈ మూవీలో చాలా మంది బిగ్ యాక్టర్స్ ఉండడం వల్ల ఈ మూవీ పై ఆడియన్స్ కన్ను బాగానే ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి వన్ డే అయిపోయింది. వన్ డే లో ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది, అండ్ వార్ 2 మూవీ దీనిపై ఏమైనా కలెక్షన్స్ దెబ్బ తీసిందా అనే విషయాల గురించి దీంట్లో డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే లైక్స్ చేసుకోండి, చేసుకున్నారు కదా. ఇక వీడియో స్టార్ట్ చేస్తే మరి రజనీకాంత్ గారి ఫిలిం కెరియర్ లోనే ద మోస్ట్ హైప్డ్ మూవీ కబాలి కదా. కబాలి తర్వాత వచ్చిన మూవీ కూలీ అని చెప్పుకోవచ్చు. ఎంతలా హైప్ ఉందంటే ఆడియన్స్ అందరూ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. అండ్ ఇప్పటికే చాలా ఘోరంగా టికెట్స్ అయితే సేల్స్ అవుతూనే ఉన్నాయి. మరి ఇంత టికెట్ సేల్స్ అవుతున్నాయి కదా, మరి ఈ మూవీ ఫస్ట్ డే లో ఎంత కలెక్ట్ చేసిందని అనుకుంటున్నారో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ మన ఇండియా మొత్తంలో ఎంత కలెక్ట్ చేసిందో చూసుకుంటే గనక ఈ ఫిలిం తమిళ ఇండస్ట్రీలోనే 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేసింది. ఇంతవరకు ఎటువంటి ఫిలిం వచ్చేసి ఫస్ట్ డే లోనే అటువంటి రికార్డు బ్రేక్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం తమిళ ఇండస్ట్రీలో మొదటి సినిమాగా నిలిచిపోయిందని చెప్పాలి కూలీ మూవీ అయితే. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్లిన నాగార్జున గారు దీంట్లో విలన్ రోల్ చేయడం వల్ల 18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ ఫిలిం కన్నడలో 15 కోట్లు చేస్తే మలయాళంలో మాత్రం 10 కోట్ల వరకే చేసింది. చివరికి హిందీలో మాత్రం 8 కోట్ల వసూలు చేసిందని చెప్పుకోవాలి. బికాస్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు వార్ 2 మూవీ రిలీజ్ అవ్వడం వల్ల వార్ 2 మూవీ హైప్ కూడా హిందీలో చాలా ఎక్కువగా ఉంది. అండ్ హిందీ ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్న వార్ 2 మూవీకే చాలా వరకు వెళ్లారని చెప్పాలి. అందువల్ల ఈ మూవీ బుకింగ్స్ ఎక్కువగా కాకపోవడం వల్ల కూలీ మూవీ అక్కడ ఆడడం లేదు. అందుకే వార్ 2 మూవీ హైప్ ఎక్కువ ఉండడం వల్ల కూలీ మూవీకి తక్కువ టికెట్ సేల్స్ అవ్వడం వల్ల ఓన్లీ 8 కోట్ల వరకే కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఇండియా మొత్తం 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అండ్ మూవీని ఓవర్సీస్ పరంగా చూసుకుంటే గనక ఓన్లీ ఓవర్సీస్ లోనే 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము లేపుతుంది. ఫైనల్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తం 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ ఫిలిం కి ఏకంగా 350 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 600 నెట్ కలెక్షన్ చేసి 400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే మూవీ సూపర్ హిట్ క్లీన్ టాక్ అనేది వచ్చేస్తుంది. ఒక పక్క మూవీ రిలీజ్ అయిపోయి వన్ డే అయిపోతున్నా సరే టికెట్ సేలింగ్ ని చూస్తే ఈ మూవీ తొందరగానే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. బికాస్ అంత క్రేజ్ ఉంది. మరి ఫస్ట్ డే లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిందంటే సెకండ్ డే రోజు ఈజీగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోవడం పక్కా అనిపిస్తుంది నాకైతే. ఎందరైతే కూలీ మూవీ చూసారో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.